హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి చదువు లెసన్లో ఉన్నటువంటి విశేషాంశాలు ఏంటో తెలుసుకుందామండి. ఫస్ట్ సారస్వతం. ఓకేనా అండి. సారస్వతం, ఇందులోనే సరస్వతి అనే పేరు కూడా ఉంది కదండి. సారస్వతం సరస్వతి సంబంధమైనదండి. చదువును, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని వీటన్నింటిని కలిపి సారస్వతం అని వ్యవహరిస్తున్నాం. దేన్నండి? చదువును, జ్ఞానం, పాండిత్యం, సాహిత్యం. ఓకేనా అండి. చదువు, జ్ఞానం, పాండిత్యం, సాహిత్యం. నెక్స్ట్ ధృవ ప్రబంధం అండి. అంటే ప్రబంధ విశేషం అండి. ఓకేనా. ప్రబంధం ఇక్కడ ఉంది కదండి. ఈ ప్రబంధం ముందు వచ్చింది ధృవ కాబట్టి ఇదొక విశేషం. ఓకేనా అండి. ప్రబంధ విశేషం. గీతా ప్రబంధ కావ్యం అండి. గీతా ప్రబంధ కావ్యం. గీతాలు చెప్తారు కదండి, అదొక కావ్యం అన్నట్టు. సంగీత, నాట్య, సాహితీ విశేషం. ఓకేనా అండి. సో విశేషం అంటే ఇక్కడ గీత అండి, ఇక్కడ సంగీత అండి. ఓకేనా అండి. సంగీత, నాట్య అండి. ఓకేనా. ఇవన్నీ కూడా సాహిత్య విశేషాలండి. నెక్స్ట్ కళలండి. మానవ జీవన పరిమాణంలో నైపుణ్యంతో, సౌందర్య దృష్టితో సాధించిన ప్రజ్ఞా విశేషమే కళ అండి. ఇది మానసిక ఆనందాన్ని ఇస్తుంది. కళలు మొత్తం 64 అండి. ఈ 64లో అవన్నీ కూడా నైపుణ్యంతో, సౌందర్య దృష్టితో ఉంటాయండి. నెక్స్ట్ శతక పద్యాలలోనిదండి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి. ఎవరన్నారండి? రాముడు. ఇవి ఇక్కడ తెలుస్తుందండి. రాముడు అన్నాడు అని ప్రతీతి. కన్న తల్లి, జన్మభూమి ఇవి రెండు అనేవి స్వర్గం కన్నా మిన్న అని భావన అండి. అమ్మ జ్ఞాపకాలు. ఆయుర్వేదం అండి. అంటే ఏంటండి? వనమూలికల ఔషధం ద్వారా చికిత్స చేసే వైద్య విధానం అండి. నెక్స్ట్ జమీందారు అంటే ఏంటండి? జమీన్ అంటే ఉర్దూ భాష అండి. ఓకేనా అండి. ఉర్దూ భాష. ఈ ఉర్దూ భాషలో భూమి అని అర్థం. ఓకేనా అండి. జమీన్ ఉర్దూ భాషలో భూమి అని అర్థం. భూమితో పాటు పాలనాధికారాలు కూడా వీరి సొంతం. వీరిని భూస్వాములు అంటారు. ఈ భూమి పాలన చూస్తారు కాబట్టి వాళ్ళు భూస్వాములని గుర్తుంచుకోండి. ఓకేనా అండి. భూస్వాములని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వరాహ అవతారం. ఓకేనండి. దశావతారాల్లో మూడో అవతారం. మనకు 3 అని ఎట్లా గుర్తుకు రావాలండి? ఇక్కడ ఉందండి. రా హ 1 2 3. అందుకని ఇది 3వ అవతారం. హిరణ్యాక్షుడనే రాక్షసుని వధించి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే ఈ వరాహ అవతారం అండి. ఓకేనా. నెక్స్ట్ పల్లె అందాలండి. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు. ఓకేనా అండి. నెక్స్ట్ సూర్యుని కోసం సమర్పించే నీళ్లను కూడా మనం ఏమంటాం? అర్ఘ్యం అని వ్యవహరిస్తాం. ముత్తైదువ అండి. ముత్తలు 5 అండి. ముత్తలు 5 ఏమేమండి? పసుపు, కుంకుమ, మాంగళ్యం, మట్టెలు, ముక్కెర, గాజులు. ఓకేనండి. ఇవన్నీ కలిగిన స్త్రీ. సుమంగళి అయిన స్త్రీగా జన వ్యవహారం అండి. ఓకేనా. ఇక్కడ ముక్కెరకు బదులు పూలు. ఓకేనండి. ముక్కెరకు బదులు పూలు. పాపిట సింధూరంలను చెప్తున్నారు. ఓకేనండి. ముక్కెరకు బదులు పూలు, పాపిట సింధూరం. దీనికి బదులు ఇవి 2 అని చెప్తున్నారండి. నెక్స్ట్ పద్మశాలీయులు. ప్రాచీన కాలంలో పద్మపు తూడు నుండి తీసిన నారలతో వస్త్రాలు తయారు చేసేవారు పద్మశాలీయులు అండి. ఓకేనా. ఆధునిక కాలంలో వీరు అన్ని రకాల వస్త్రాలు చేస్తున్నారు. పద్మపు తూడు నుండి తీసిన నారలతో వస్త్రాలు తయారు చేసేవారు కాబట్టి వాళ్ళని పద్మశాలీయులు అన్నారు. నెక్స్ట్ ప్రేరణ అండి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటండి? విమానాల తయారీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం. నెక్స్ట్ HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఓకేనా అండి. భారతీయ విమాన నిర్మాణ సంబంధ సంస్థ. MIT మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా అండి. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ అండి అజంతా గుహలు. ఎక్కడ ఉన్నాయండి? మహారాష్ట్ర, ఔరంగాబాద్కు. ఓకేనా అండి. మనకి ఎక్కువ గుహలన్నీ కూడా మహారాష్ట్రలోనే ఉంటాయండి. ఓకేనా అండి. అది గుర్తుంచుకోండి. అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 55 మైళ్ళ దూరంలో. ఓకేనండి. 55 మైళ్ళ దూరంలో ఉన్న గుహలు ఇవి. జాతక కథలు కుడ్య చిత్రాలుగా. అక్కడ ఏం చేస్తారంటే జాతక కథలు ఉంటాయి కదండి, అవి కుడ్య చిత్రాలుగా ఉన్న అజంతా గుహలన్నీ భారతీయ చిత్రకళకు నిదర్శనాలు. ఇక్కడ ఉందండి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి 55 మైళ్ళ దూరంలో. స్త్రీలు పొంగిన జీవగడ్డ అండి. నవరసాలు అంటే 9 కదండి. ఏమేమి?
శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం. ఓకేనండి. అపస్తంభ, అశ్వలాయన సూత్రాలు. ఓకేనండి. అపస్తంభుడు, అశ్వలాయనుడు వీళ్ళిద్దరూ మానవ జీవన విధానానికి సంబంధించిన ధర్మాలను, సూత్రాలను తెలిపారండి. ఓకేనండి. నెక్స్ట్ గ్రామాల్లో వేడుకలు, క్రీడలు, వినోదాలు. ఇంద్రజాలం అంటే మ్యాజిక్. ఓకేనండి. ఉన్నది లేనట్టు చూపడం. మల్ల యుద్ధం అంటే దేహదారుఢ్యం అండి. అంటే బహు సంబంధ యుద్ధ విద్య అండి. ఒకరితో ఒకరు కలెబాడే అంటే ఇట్లా కుస్తీలాగా అన్నట్టు. ఓకేనండి. దానికి సంబంధించిన యుద్ధ విద్య అని మల్ల యుద్ధం అంట. యక్షగానం జక్కులనే తెగవారు ఆడుతూ పాడేవండి. ఇదొక ప్రదర్శన కళ. నాటకానికి పూర్వరూపం అండి. ఒక నాటకం వేస్తున్నామంటే దానికి పూర్వరూపమే యక్షగానం అండి. నెక్స్ట్ కొరవి జాతర. ఇక్కడ ఉందండి, ఇక్కడనేనండి వరంగల్. ఓకేనండి. కొరవి ఓకేనండి. ఇక్కడ రవి వరంగల్. ఓకేనండి. రవి వరంగల్ జిల్లా మానుకోట సమీపంలో కొరవి గ్రామంలో జరిగే జాతర. ఇక్కడ వీరభద్రస్వామి ఇక్కడనే ఉన్నదండి. రవి వరంగల్ వీరభద్రస్వామి. ఓకేనండి. వీరభద్రస్వామిది పూజలు అందుకుంటాడు. అయినవోలు ఇది కూడా వరంగల్ అండి. ఓకేనండి. కాకపోతే ఇక్కడ మామునూరు. ఓకేనండి. 1 2 3 4 1 2 3 4 అయినవోలు మామునూరు, వరంగల్ మానుకోట. ఓకేనండి. అయినవోలు గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి మల్లన్న జాతర జరుగుతుందండి. ఐలోని మల్లన్న జాతరగా జన వ్యవహారం. ఓకేనా అండి. అయిన ఊళ్ళలోని మల్లన్న జాతరగా వ్యవహారం. ఓకేనండి. నెక్స్ట్ మేడారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వరంగల్ జిల్లాలో జరిగే జాతర అండి. ఇక్కడ గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మలను కొలుస్తారు. భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతర అండి ఇది. ఓకేనా. కోలాటం 2 చేతులు కోలాలు కర్రలు పట్టుకొని లయబద్ధంగా తాకిస్తూ పాటలు పాడేది కోలాటం అండి. ఇది ఒక బృందం అండి. బృందంతోనే చేస్తారు కదండి అట్లా. మళ్ళీ మెతుకు సీమ అండి. మెతుకు అంటే మెదక్ జిల్లా అండి. అప్పుడు అక్కడ చాలా అధికంగా వరి పండించేవారు. మెతుకులు అధికంగా దొరికేవి కాబట్టి దాన్ని మెతుకు సీమ అన్నారు. నెక్స్ట్ మంజీరక దేశం గుల్షానాబాద్ అని కూడా గతంలో పిలిచేవారు. ఓకేనండి. మెతుకు సీమ, మంజీరక దేశం అండ్ గుల్షానాబాద్. ఓకేనా అండి. వీటిలను కూడా మెదక్ అని పిలిచేవారు. నెక్స్ట్ రాయబాగిన్ అంటే రాజ సహోదరి. ఓకేనండి. బాగిన్ సహోదరి. నిజాం పాలకుడు రాణి శంకరమ్మకు ఇచ్చినటువంటి బిరుదు అండి. ఓకేనా అండి. అన్నపూర్ణ కాశీలో విశ్వనాథుని ఇల్లాలు పేరు. ఓకేనండి. విశ్వనాథుని ఇల్లాలు పేరు. అందరికీ అన్నం పెట్టేది అన్నపూర్ణ. నెక్స్ట్ ఆందోలు మెదక్ జిల్లాలో ఉందండి. ఇది ఒక సంస్థానం. నైజాం రాజులు తెలంగాణను గతంలో పాలించిన నిజాం వంశీయులైన మహమ్మదీయ రాజులండి. నైజాం రాజులు మహమ్మదీయ రాజులు. పీష్వాలు ఒకప్పుడు మహారాష్ట్రను పాలించిన రాజులండి. పీష్వాలు మహారాష్ట్రను పాలించిన రాజులు.